వనపర్తి కాంగ్రెస్ లో వివాదం ముదురుతోంది. ఇప్పటికే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చైర్మన్ మల్లు రవికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే మరి కాసేపట్లో గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్యే మేఘారెడ్డి నేరుగా ఫిర్యాదు చేయబోతున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని 8 మండలాల అధ్యక్షులు, 2 మున్సిపాలిటీల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులతో వచ్చి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేయబోతున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. డబ్బులకు టికెట్ అమ్ముకున్నారన్న చిన్నారెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ పీసీసీ చీఫ్ను కోరబోతున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం వనపర్తి కాంగ్రెస్ లో వివాదం రోజు రోజుకు ముదురుతోంది. అయితే మరి కాసేపట్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు కూడా చేయబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? వనపర్తి కాంగ్రెస్ లో అయితే తీవ్ర దుమారం రేగుతుంది. ఇరు వర్గాలు, ముఖ్యంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి, అదేవిధంగా ఎంపీఎల్ఏ మేఘారెడ్డి వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతోటి కాంగ్రెస్ పార్టీలో హీట్ అయితే పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న చిన్నారెడ్డి ఏవైతే కామెంట్స్ చేశారో, ముఖ్యంగా తన గత అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా కేటాయించిన టికెట్ను మేఘారెడ్డి డబ్బులతో కొనుక్కున్నాడంటూ చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర దుమారం రేగుతుంది. ఎమ్మెల్యే కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఈరోజు పీసీసీ చీఫ్ను కలిసి కూడా నేరుగా పీసీసీ చీఫ్ను కలిసేందుకు కూడా పెద్ద ఎత్తున మండలాల అధ్యక్షులతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ గ్రామ సర్పంచులు పెద్ద ఎత్తున వారందరితో కలిసి గాంధీ భవన్ కూడా రావడం జరిగింది. మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాగానే ఆయనకు ఇచ్చి ఫిర్యాదు చేసేందుకు కూడా ఆయన రెడీగా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ కూడా ప్రజెంట్ ఆయన శాసన మండలిలో ఎథిక్స్ కమిటీకి సంబంధించిన కమిటీ మీటింగ్ ఉంది కాబట్టి ఆ కమిటీ మీటింగ్ ముగిసిన వెంటనే గాంధీ భవన్కు వస్తున్నారంటూ సమాచారం ఉన్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున మేఘారెడ్డి మనుషులంతా కూడా గాంధీ భవన్కు చేరుకోవడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి మేఘారెడ్డి ఒకవైపు చాలా సీరియస్గా ఉన్నప్పటికీ చిన్నారెడ్డి కూడా గత ఎన్నికల్లో తనకు వచ్చిన టికెట్ను తీసుకున్నారు, డబ్బులకు కొనుగోలు చేశారంటూ కూడా చేసిన కామెంట్స్ ఇవన్నిటి కూడా ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారతాయని చెప్పేసి వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా మేఘారెడ్డి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా ఫిర్యాదు చేశారు. ఈ అంశానికి సంబంధించి కూడా పీసీసీ దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి. మరోవైపు చిన్నారెడ్డి మాత్రం గతంలో దానికి హామీ ఇచ్చిన పరిస్థితి కానీ, అదేవిధంగా పార్టీలో మొదటి నుంచిన వారికి ప్రయారిటీ దక్కట్లేదు, మండల కమిటీలకు సంబంధించి కానీ వీటికి సంబంధించి కూడా తన వర్గం ఉన్న వారికి ఎవరికి కూడా పదవులు ఇవ్వకుండా పూర్తిగా ఎమ్మెల్యే తన మనుషులకే పదవులు కట్టబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఇతరత్ర వాటికి సంబంధించి కూడా ఏవి కూడా తనకు దక్కట్లేదంటూ, తన వర్గానికి సంబంధించిన నేతలకు ఎవరికి దక్కట్లేదంటూ కూడా చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి తాను కూడా మరో జీవన్ రెడ్డి లాగా, జగిత్యాల జీవన్ రెడ్డి ఏ విధంగా ఫైట్ చేశారో ఆ విధంగా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు కూడా చేసిన కామెంట్స్ అయితే పార్టీలో ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి వారికి ప్రయారిటీ దక్కట్లేదంటూ కూడా చేసిన కామెంట్స్ సంబంధించి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా చిన్నారెడ్డి నిన్న చేసిన వాటికి సంబంధించి ఈరోజు మరోసారి ఆయన సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ తాను ఏఐసీసీకి ఈ అంశానికి సంబంధించి తనకు జరుగుతున్న పరిస్థితి కానీ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న అంశాలన్నింటి కూడా ఏఐసీసీకి నివేదిక ఇస్తానంటూ కూడా చిన్నారెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ మరోవైపు మేఘారెడ్డి మాత్రం తన అనుచరులతోటి పెద్ద ఎత్తున గాంధీ భవన్ కూడా చేరుకోవడం జరిగింది. పీసీసీ చీఫ్ను కలిసి ఈ విషయానికి సంబంధించి ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా ఇచ్చే విధంగా కూడా చిన్నారెడ్డి మాట్లాడడం, పార్టీలో సీనియర్గా ఉన్న వ్యక్తి ఈ విధంగా కామెంట్స్ చేయడం పార్టీని మరింతగా ఇబ్బందుల పాలు చేస్తుంది కాబట్టి అతనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పీసీసీ చీఫ్కు ఈ అంశానికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.